రాజకీయాలు మెల్లగా హిందుత్వాన్ని కించపరుస్తున్నాయా? ఒకప్పుడు దేవుళ్లను దేవుళ్ళుగా పూజించేవాళ్ళు, నాయకులను నాయకులుగా చూసేవాళ్ళు. కానీ ఇప్పుడు కాలం మారింది. నాయకులను దేవుళ్ళ అవతారాల్లో కూర్చోబెట్టడం, దేవుడి వేషాలు వేయించి రోడ్లపై డాన్సులు చేయించడం ఒక ఫ్యాషన్ అయిపోయింది. మోడీని రాముడితో పోల్చడం, రాహుల్ గాంధీకి పరశురామ వేషం కట్టి పాలాభిషేకాలు చేయడం, రాజకీయ ర్యాలీల్లో హనుమంతుడి వేషాలతో డాన్సులు వేయించడం అసలు దేనికి సంకేతం? మన రాజకీయ నాయకులకు హిందూ దేవుళ్లకు అసలు సంబంధం ఏంటి? ఓట్ల కోసం హిందూ దేవుళ్లను ఇలా రాజకీయాల్లోకి లాగడం వల్ల హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయా, లేక ఇది ఓటు బ్యాంకు రాజకీయాల ముసుగులో జరుగుతున్న బరి తెగింపు రాజకీయమా? ఇప్పుడు ఇండియాలో జరుగుతున్న రిలీజియస్ పాలిటిక్స్పై డీటెయిల్గా ఒక లుక్ వేద్దాం. ఇటీవల కాలంలో దేశ రాజకీయాల్లో ఒక విచిత్రమైన ప్రమాదకరమైన సంస్కృతి పెరుగుతోంది. రాజకీయ నాయకులపై ఉన్న అభిమానాన్ని చాటుకోవడానికో, లేక ప్రత్యర్థుల కంటే తమ నాయకుడే గొప్ప అని నిరూపించుకోవడానికో ఏకంగా హిందూ దేవుళ్ల రూపాలను, వేషధారణలను వాడుకోవడం పరిపాటిగా మారింది. రీసెంట్గా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ నిర్వహించిన రాజకీయ ర్యాలీలో ఏకంగా హనుమంతుడి వేషం వేయించి రోడ్లపై డ్యాన్సులు వేయించిన ఘటన తీవ్ర విమర్శలకు దారితీసింది. మొన్నటికి మొన్న కొంతమంది నరేంద్ర మోడీని ఏకంగా సాక్షాత్తు శ్రీరామచంద్రుడి వేషంలో లేదా ఆ రూపానికి ఆపాదించి పూజలు చేయించడం, మోడీ చాలీసా చదివించడం లాంటి పరిణామాలు చూసాం. ఈ ఘటన తర్వాత ఇంకో వర్గం కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీని పరశురాముడి వేషంలో పోల్చుతూ ఆయన చిత్రపటాలకు, కటౌట్లకు ఏకంగా పాలాభిషేకాలు చేయడం సోషల్ మీడియాలో వైరల్ అయింది. అసలు రాజకీయ నాయకులు వేదికలెక్కి దేశ అభివృద్ధి గురించి, ప్రజల సమస్యల గురించి మాట్లాడాలనుకోవాలి, కానీ ఇలా దేవుళ్ళ అవతారాలు ఎత్తడం లేదా అలాంటి వేషాలతో రాజకీయ ప్రచారాలు చేసుకోవడం ఎటు దారి తీస్తోంది? హిందూ సనాతన ధర్మంలో దేవుళ్లను పరమ పవిత్రంగా భక్తితో కొలుస్తారు. కోట్లాది మంది హిందువులకు దేవుళ్ళు దైవిక శక్తులు, నమ్మకానికి ప్రతీకలు. కానీ నేటి రాజకీయ నాయకులు, పార్టీలు, కార్యకర్త శ్రేణులు ఈ పవిత్రతను పూర్తిగా తమ రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. రాజకీయాల్లో ప్రత్యర్థులపై పైచేయి సాధించడానికి, తాము ఎలాంటి ధార్మిక భక్తులమో నిరూపించుకోవడానికి దేవుళ్ల పేర్లను, రూపాలను వాడుకోవడం సర్వసాధారణమైపోయింది. ఎన్నికల సీజన్ వచ్చిందంటే చాలు ఏ పార్టీ హిందువులకు పెద్ద దిక్కు అనే పోటాపోటీ మొదలవుతోంది. ఈ పోటీలో భాగంగా ఏకంగా దేవుళ్లను పోలికలు తేవడం, నాయకులను దేవుళ్లతో సమానంగా కీర్తించడం జరుగుతుంది. దీనివల్ల రాజకీయ లబ్ధి తాత్కాలికంగా దక్కొచ్చు, కానీ దైవత్వాన్ని రాజకీయాలకు ముడిపెట్టడం ద్వారా హిందూ ధర్మాన్ని, దేవుళ్లను కేవలం ఓట్లు రాల్చే ఒక వస్తువులాగా మార్చేస్తున్నారనే ఆవేదన మేధావుల నుంచి, అలాగే హిందువుల నుంచి వ్యక్తమవుతోంది. ఈ రకమైన రాజకీయ స్టంట్ల వెనుక అసలు ఉద్దేశం హిందువులను గౌరవించడం కాదు, కేవలం హిందూ ఓట్ల బ్యాంకును తమ వైపు తిప్పుకోవడమేనని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. ఒక వర్గం నాయకులు హిందుత్వ ముసుగులో ఓట్లు దండుకోవాలని చూస్తే, మరో వర్గం నాయకులు తాము కూడా హిందూ వ్యతిరేకం కాదని నిరూపించుకోవడానికి ఇలాంటి విచిత్ర వేషధారణలు ఆశ్రయిస్తున్నారు. కానీ ఈ క్రమంలో హిందూ దేవుళ్ల పవిత్రతను మంటగలుపుతున్నారు. రాజకీయ లబ్ధి కోసం దేవుళ్లను అవహేళన చేయడం, ఎన్నికల ప్రచారాల్లో దేవుళ్ల వేషాలతో డ్యాన్సులు వేయించడం వంటి పనుల ద్వారా హిందువులను, వారి నమ్మకాలను అప్రతిష్ట పాలు చేస్తున్నారనే ఆగ్రహం సాధారణ ప్రజల్లో పెరుగుతోంది. రాజకీయ నాయకులు తాము చేసే తప్పులను కప్పిపుచ్చుకోవడానికి దేవుళ్ల ముఖాలను అడ్డుపెట్టుకుంటున్నారనే విమర్శలు తీవ్రమవుతున్నాయి. ఈ పరిణామాల వల్ల తీవ్రమైన నష్టపోతున్నది సామాన్య హిందువులే. తమ ఆరాధ్య దైవాలను రాజకీయ ప్రయోజనాల కోసం రోడ్ల మీదకు లాగడం, ఎన్నికల మైకుల ముందు కీర్తనలు పాడించడం చూసి మనస్ఫూర్తిగా దేవుణ్ణి నమ్మే ప్రతి హిందూ మనసు కుంగిపోతుంది. రాజకీయ నాయకులు తమ ప్రయోజనాల కోసం దేవుళ్లను వాడుకోవడం అంటే పరోక్షంగా హిందూ సమాజ నమ్మకాలను కించపరచడమే అవుతుంది. దేవుడు వేరు, రాజకీయం వేరు. కానీ ఈ రెండు సరిహద్దులను చెరిపేసి ఓట్ల కోసం ఏ స్థాయికైనా దిగజారొచ్చు అనే సంకేతాన్ని ఈ రాజకీయాలు ఇస్తున్నాయి. దీనివల్ల భవిష్యత్తులో దైవభక్తి కాస్త రాజకీయ ప్రచార సాధనంగా మారిపోయి భవిష్యత్తు తరాలకు తప్పుడు సాంప్రదాయాలను అందించిన వారవుతామేమో. నేటి డిజిటల్ యుగంలో రాజకీయ నాయకుల పిఆర్ టీంలు, సోషల్ మీడియా హ్యాండ్లింగ్స్ మరింత దిగజారిపోతున్నాయి. ఒకప్పుడు నియోజకవర్గంలో అభివృద్ధి పనుల గురించి, మేనిఫెస్టోల గురించి పోస్టులు పెట్టే నాయకులు ఇప్పుడు కేవలం
రీల్స్ అలాగే షార్ట్స్ కోసం దేవుళ్ళను వాడుకుంటున్నారు. ఎలక్షన్ టైంలో ఏ నాయకుడి పేజీలో ఎక్కువ వ్యూస్ వస్తాయి, ఏ వీడియో ట్రెండ్ అవుతోంది అనే దానిపైనే ఈ డిజిటల్ స్ట్రాటజీలు నడుస్తున్నాయి. దేవుడి వేషాలు వేయించడం, వాటికి భక్తి పాటలు యాడ్ చేసి సోషల్ మీడియాలో వదలడంతో లైకులు షేర్లు విపరీతంగా చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. దీంతో మిలియన్స్లో వ్యూస్ తెచ్చుకోవడం ఒక పొలిటికల్ మార్కెటింగ్ ట్రిక్గా మారిపోయింది. పవిత్రమైన హిందూ సంస్కృతిని, దేవుళ్ళ ఇమేజ్ను తమ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లైకుల కోసం వాడుకుంటున్న ఈ తీరు చూస్తుంటే భక్తి అనేది నిజమైన విశ్వాసం పోయి కేవలం ఒక పొలిటికల్ కంటెంట్గా మారిపోతుందనే బాధ కలుగుతుంది. ఇక్కడ అసలు ప్రశ్న ఏమిటంటే, ఈ వికృత రాజకీయాలను చూస్తూ మనం ఎందుకు మౌనంగా ఉంటున్నాం? ఒక రాజకీయ నాయకుడు పాలనలో విఫలమైతే ప్రజలు నిలదీయాలి, అభివృద్ధి గురించి ప్రశ్నించాలి. కానీ ఓట్లు అడిగేటప్పుడు మతం భావోద్వేగాలను, దేవుళ్ల రూపాలను తెరపైకి తెచ్చి ప్రజల దృష్టిని మళ్లిస్తుంటే ఓటర్లు కూడా ఆ మాయలో పడిపోతున్నారు. నాయకులను దేవుళ్లతో పోల్చడం లేదా దేవుళ్ల వేషాలతో డ్యాన్సులు వేయించడం చూసి చప్పట్లు కొట్టడం మానేసి, మాకు అభివృద్ధి కావాలి, మా దేవుళ్లను రాజకీయం చేయకండి అని గట్టిగా నిలదీసే రోజు ఎప్పుడొస్తుందో అని సామాన్యుడు ఎదురు చూస్తున్నాడు. ఎప్పుడైతే ప్రజలు ఈ రాజకీయ స్టంట్ను తిరస్కరిస్తారో అప్పుడే నాయకులు దేవుళ్లను వదిలేసి నిజమైన ప్రజా సమస్యలపై దృష్టి పెడతారు. ఇది అందరూ అర్థం చేసుకోవాల్సిన నిజం. రాజకీయాలు శాసించాల్సింది దేశ భవిష్యత్తును, యువత ఉపాధిని, ప్రజల సంక్షేమాన్ని. అంతేగాని ఓట్ల కోసం దేవుళ్లను మైలపరుస్తూ నాయకులను దేవుళ్ల స్థానంలో కూర్చోబెడుతూ చేసే ఈ దిగజారుడు రాజకీయాలు ప్రజాస్వామ్యానికి ఏమాత్రం మంచిది కాదు. దేవుణ్ణి నమ్మే కోట్లాది మంది హిందువుల మనోభావాలతో ఆడుకునే ఈ పద్ధతి మారకపోతే ప్రజలే సరైన సమయంలో తగిన బుద్ధి చెబుతారు అంటున్నారు మేధావులు. దేవుడు మన గుండెల్లో కొలువై ఉండాలి కానీ ఓట్ల వేటలో రాజకీయ నాయకుల ప్రచార అస్త్రాలుగా మారకూడదు. లైకుల కోసం, ఓట్ల కోసం దేవుళ్లను వాడుకునే ఈ పద్ధతి మారకపోతే భవిష్యత్తులో మన నమ్మకాలు పూర్తిగా బజారున పడతాయి. ఈ రాజకీయాల తీరుపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్లో ఖచ్చితంగా చెప్పండి. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. దేవుళ్లను వాడుకుంటున్న రాజకీయం, హిందువుల మనోభావాలతో చెలగాటం. లీడర్లు దేవుళ్ళు అవుతారా? ఓటు రాజకీయాల వెనుక అసలు బరి తెగింపు గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. దిస్ ఈజ్ రియాజ్ సైనింగ్ ఆఫ్.